హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదర్శ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. బ్రహ్మరుద్రాదివంద్యం త్వాం భజే వెంకటనాయకం నివారయస్వానిష్టాని సాధరేష్టాని మాధవ. స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు. శ్లోకైకశ్రవణపఠనమాత్రేణ కథావక్తుశ్చ శ్రోతॄణాం నిఖిలకలికృతకల్మషాపనోదనపటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనీభూతే శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీవెంకటేశమాహాత్మ్యే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాదః. హరి ఓం హరి ఓం హరి ఓం. ప్రస్తుతం ఏ పర్వతాన్ని మనం వెంకటాచలమని వ్యవహరిస్తూ ఉన్నామో ఈ వెంకటాచలానికి 4 యుగభేదాల వల్ల 4 నామభేదాలు కలిగాయనే విషయాన్ని మనం ఈ పురాణంలో వింటూ ఉన్నాం. కృతయుగములో వృషభాచలమని, త్రేతాయుగములో అంజనాచలమని, ద్వాపర యుగములో శేషాచలమని ఈ కొండ ఖ్యాతి గాంచింది. అలాగే కలియుగములో ఈ పర్వతానికి వెంకటశైలం, వెంకటాచలం, వెంకట పర్వతం అనే పేరు ఎలా వచ్చింది, దానికి కారణమేంటి, ఆ విషయాన్ని మీరు ఉపదేశించాలని జనక మహారాజు ప్రార్థించిన తరువాత శతానందుల వారు ఓ అత్యద్భుతమైన గాథ, అసలు ఆ గాథను వింటూ ఉంటే చాలా విచిత్రమైన భావనకు మనం లోనవుతాం, ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. ఎంత గహనమైనది ధర్మం అనేది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది, పూర్ణంగా అర్థం కాదు. అయినా ధర్మం ఎంత గహనమైనది, ఎంత సూక్ష్మమైనది అనే విషయాలు మనకు తెలుస్తాయి. ఎంత పెద్దవాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో తప్పులు చేసి ఉంటారు. చేసిన తప్పులను ఎలా పరిహరించుకుంటారు, చాలా అద్భుతమైన గాథ. చెబుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాంటి గాథను వినాలని ఉవ్విళ్ళూరుతున్నాడు జనక మహారాజు. కనుక శతానందుని ప్రార్థించాడు, స్వామి కలియుగంలో వెంకటాచలం అనే పేరు ఎందుకు వచ్చింది వివరంగా విశదీకరించాలని ప్రార్థించినప్పుడు శతానందుల వారు ఓ కథను చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో పురందర అనే పేరు గల ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎలాంటివాడు? సోమయాగం చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒక వ్రతం చేస్తూనే ఉన్నాడట. కనుక దృఢవ్రతుడు తను. ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పంలో ఎంత దార్ఢ్యం తనకుండేదో, అసలు ఏం జరిగినా ఆ సంకల్పాన్ని విడిచేవాడు కాదు ఆ బ్రాహ్మణుడు. చూడండి, బ్రాహ్మణుని సంకల్పం ఎలా ఉండాలి, బ్రాహ్మణుని వ్రతం ఎలా ఉండాలి. ఓ వ్రతాన్ని చేపట్టినప్పుడు శతాయ గతాయ ఆ వ్రతాన్ని పరిపాలించే ధైర్యం, ఆ స్థైర్యం తనకుండాలి. గుండె నిబ్బరం తనకుండాలి.
అలాంటి గుండె నిబ్బరం కలవాడు పురంధరుడు. పురంధర అనే బ్రాహ్మణుడు కాళహస్తి నగరంలో తన నివాసం. బ్రాహ్మణుడంటేనే ఏ గుణాలు ఉండాలంటే సత్యవాక్, సత్యమైన మాటలు. ఇవి బ్రాహ్మణునికి మాత్రమే సీమితమైన ధర్మం కాదిది. సత్యవచనాన్ని పలకడం అనేది తనే జాతివాడైనా తన లింగమేదైనా సత్యాన్ని పలకడం తన వ్రతం. అదే ఓ గొప్ప పూజ, గొప్ప ఆరాధన అనే భావన మాకుండాలి. అలాంటి బ్రాహ్మణుడు కాళహస్తి నగరంలో తనున్నాడు. తనకు పిల్లలు లేరు, సంతానం లేదు. సంతానం లేకున్నా కూడా సంతానం కోసం తనకు దుఃఖం కలగలేదు. ఎందుకంటే సద్ధర్మాన్ని ఆచరించే వారికి అసలు దుఃఖం అనేది ఉండదు. దుఃఖం వారిని ఆక్రమించదు. దుఃఖానికి కారణమే ఏంటది? సంతానం లేకపోవడం. యద్యపి సంతాన లేమి అనేది దుఃఖ నిమిత్తమే, దుఃఖ కారణమే. దుఃఖ కారణమున్నా కూడా తను దుఃఖించడం లేదు, శోకించడం లేడు. ఎందుకని? నా ప్రారబ్ధం, ఏ పాపం చేశానో తెలియదు. భాగవతంలో ఓ మాటను మీరు విన్నారు, బాలహత్యాకృతాపుర. బాలహత్య మొదలైన పాపాలను, అపరాధాలను ఎవరైతే చేస్తారో వారికి సంతానం అనేది ఉండదు. ఈ సందర్భంలో ఓ విషయాన్ని మనం గమనించాలి. అలా సంతానం లేని వారిని చూసి మీరు ఇలాంటి పాపం చేశారు, ఇలాంటి అపరాధం చేశారు అని మనం వారిని కించపరచకూడదు. ఎందుకంటే మేం కూడా ఎన్నో పాపాలను చేశాం. సంతానం ఉండొచ్చు కానీ సుఖము ఉండదు. సంతానం ఉండకపోవచ్చు కానీ సుఖంగా ఉంటారు. భగవంతుడు ఎలా పుట్టిస్తాడంటే మధ్య విజయంలో చాలా చక్కగా నారాయణ పండితాచార్యులు చెప్పారు. ఎంత అద్భుతంగా ఆ వాస్తవికతను మన కళ్ళ ముందు కట్టేలా చెప్పారంటే నారాయణ పండితాచార్యుల వారు, కమపి సకల హృదయం కల్పయేన్ నైవ దైవం. నాకే విధమైన లోటు లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేదు కదా. తన హృదయంలోని అభిలాషలన్నీ తీర్చుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? అలా తీర్చుకొని చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. భగవంతుడు మా ప్రారబ్ధాలను గమనించి సుఖ దుఃఖాలను భగవంతుడు ఇస్తాడు కనుక కమపి సకల హృదయం కల్పయేన్ నైవ దైవం. మా అదృష్టం అనేది ఏదైతే ఉందో, మా ప్రారబ్ధం ఎలా ఉంటుందంటే మా అపేక్షలు 100% తీర్చుకోవడం సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి ప్రారబ్ధమే మాకుంటుంది కనుక సంతానం లేనివారు సుఖంగా ఉంటారు, కానీ కొందరు సంతానం కలిగిన వారు చాలా దుఃఖంగా ఉంటారు. ఇలా ఏదో ఒక లోటు ఎవరిలోనో అందరిలోనూ ఉండే ఉంటుంది. ఆ లోటుకు నిమిత్తం పాపమే. పాపం లేకుండా లోటు అనేది ఉండదు. లోటు ఉంది అంటే అక్కడ పాపం ఉన్నట్లే లెక్క. ఆ పాపములో తేడా ఉండొచ్చు. ఒకరు ఒక పాపం, మరొకరు మరో పాపం చేసి ఉండొచ్చు. కానీ అందరూ పాప ఫలితాన్ని అనుభవించే వాళ్ళమే మనమంతా. కనుక పిల్లలు లేని వారిని ఉదాసీనం చేయడం, లేక పిల్లలు లేని వారిని నిందించడం, ఇలాంటి పనులను ససేమిరా చేయకూడదు. ఏ సందర్భంలోనూ చేయకూడదు. యథాయోగ్యంగా వారిని గౌరవించాలి. గౌరవంతో వారితో మాట్లాడాలే తప్ప వారిని కించపరుస్తూ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలా ఉండరాదు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, సంతానం లేని వారిని చాలా కించపరుస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే మేమేం పాపం చేశామో ఎందుకు, ఏ పాపం చేశామో అసలు మేము తెలుసుకోగలం ఎలా? మహాభారతాన్ని చదవగలిగితే, భాగవతాన్ని చదవగలిగితే ఏ పాపం చేసినందువలన ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. మాకు కూడా ఎన్నో దుఃఖాలున్నాయి కదా, ఎన్నో రోగాలున్నాయి కదా. ఆ రోగాలకు నిమిత్తం ఏంటి? ఒక్కో రోగానికి ఒక్కో పాపం నిమిత్తమవుతుంది. అలాంటి నిమిత్తమేది, అలాంటి పాపమేది వెతికితే మేం కూడా ఏ పాపం చేశామో మాకే అర్థమయ్యేట్లు శాస్త్రాలు బోధించాయి. కానీ వాటిని మనం చదవటం లేదు. చదవాలి.
ఏ పాపం చేశానో ఆ పాపం పరిహారం కావడానికి నేను ఉపాయం తెలుసుకోవాలి, ఆ ఉపాయాన్ని అనుష్ఠానం చేయాలి. అలాంటప్పుడు నేను చేసిన పాపాన్ని నేను పరిహరించుకోగలను, లేదా ఆ పాపాన్ని నేను అనుభవించాలి, ఆ దుఃఖాన్ని నేను అనుభవించాలి. అనుభవించి పాపాన్ని పరిహరించుకోవడం, లేక ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని ఆ పాపం తాలూకా బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుండి విముక్తిని పొందడం. ఇలా మనం చేసుకోవచ్చే తప్ప పాపం లేని వారు అసలు ఈ లోకంలో ఎవరూ లేరు. సరే, తనకు సంతానం లేదు, సంతానం లేదనే దుఃఖం కూడా తనకు లేదు. ఎందుకంటే భగవంతుని పైన ఎంత విశ్వాసమో గమనించండి. శ్రీమదాచార్యుల వారి సిద్ధాంతం ఎంత అద్భుతమైనదో ఆ విషయం కూడా మనం గమనించాలి. భాగవత తాత్పర్యంలో ఈ శ్లోకం చెప్పారు, ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. సంతానం లేకున్నా వారికి సద్గతి కలుగుతుంది. ఎప్పుడు? సద్ధర్మ, ధర్మాన్ని చేసినప్పుడు, శాస్త్రవిహితమైన ధర్మాలను సతిపతులు పాలించినప్పుడు, పరిపాలించినప్పుడు పిల్లలు లేకున్నా కూడా వారికి సద్గతి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెప్పారు. ఏంటి ఆధారం? ఎక్కడ చెప్పారు? ప్రమాణం ఏంటి? శ్రీమదాచార్యులు చెప్పినంత మాత్రాన మనం వినాలా, దాన్ని ప్రమాణమని నమ్మాలా అని ఆక్షేపించేవారెందరో ఉంటారు. వారికి భవిష్యోత్తర పురాణంలోని ఈ గాథ ప్రమాణమవుతుంది. నా భూదుఃఖం సుతాప్తరే, పిల్లలు లేరు అయినా తనకు దుఃఖం లేదు. ఎందుకని ఆలోచించాలి కదా. సద్ధర్మాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను, భగవంతుడు చూపించిన మార్గంలో నేను పయనిస్తూ ఉన్నాను కనుక నాకు సద్గతి ఖాయమనుకున్నాడు. అందుకోసం పిల్లలే కావాల్సిన అవసరం లేదనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. అయినా కూడా తన ప్రారంధం చూడండి. అపుత్రస్యాపి విప్రస్య నాభూదుఃఖం సుతాప్తరే దైవేన పూర్వపుణ్యేన పుత్రో భూద్ వృద్ధభూసురే. చూడండి, తనకు సంతానం లేదు కానీ తను వృద్ధుడైన తరువాత సంతానం కలిగింది. మహాభారతం ఈ విషయాన్ని చాలా అద్భుతంగా మనకు వివరిస్తుంది. ఎందుకని కొందరు వృద్ధాప్యంలో సుఖాన్ని అనుభవిస్తారు, అసలు యవ్వనంలో వారికి సుఖమనేదే ఉండదు. ఎందుకంటే యవ్వనంలో తను దానం చేయలేదు, వార్ధక్యంలో నేను సంపాదించిన ఈ వస్తువులను, ఈ ఐశ్వర్యాన్ని నేను తీసుకొని వెళ్ళగలనా లేదనే దార్ఢ్యం తనకు కలిగి తను వార్ధక్యంలో దానం చేశాడు. కనుక భగవంతుడు కూడా వార్ధక్యంలో తనకు సుఖం కలిగేట్లు వ్యవస్థ చేస్తాడు భగవంతుడు. యవ్వనంలో సుఖం కలిగేలా ఆ వ్యవస్థను అందియడు భగవంతుడు. ఇలా ఉన్నాయి. ఇలాగే మనం చేసిన ప్రారబ్ధాలు ఉంటాయి. కనుక వృద్ధభూసురుడైన తరువాత, వృద్ధుడైన తరువాత పూర్వపుణ్యం ఉంది గనక తనకు సంతానం కలిగింది. సంతానం కలిగిన తరువాత నామకరణం చేశాడు. ఎక్కడ? చకార నామ లిఖితం మాధవం విప్ర సంసది. బ్రాహ్మణులను పిలిచాడు. ఆ విప్ర సంసత్తులో, విప్ర సభలో లిఖిత పూర్వకంగా తన ఆ సంతానానికి, తన ఆ కుమారునికి మాధవ అని నామకరణం చేశాడు. చూడండి ఎంత గొప్పదో. నామకరణం యొక్క సంస్కారం చాలా గొప్పది. దాన్ని చెబుతూ కూర్చుంటే కథ ముందుకు సాగదు. మాధవ అని నామకరణం చేశాడు. ఆ తరువాత సరి అయిన సమయంలో ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసిన తరువాత ఆ దేహంలో, ఆ మాధవునిలో విచిత్రమైన కాంతి ప్రవేశించింది. ఆ తరువాత ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ముప్పూటల సంధ్యావందనం చేయడం, 1008 గాయత్రిని జపించడం, అగ్నికార్యాన్ని చేయడం, సూర్యుణ్ణి ఆరాధించడం, సూర్యాంతర్యామి అయిన భగవంతుణ్ణి చింతించడం, వేదాంతాలను అధ్యయనం చేయడం, ఇలా సత్కర్మలను చేయడం వల్ల తనలో ఆ కాంతి ప్రతిరోజు పెరగసాగిందట. వేదాంగ తత్వజ్ఞుడయ్యాడు, సర్వవిద్యా విశారదుడయ్యాడు. అలా సర్వవిద్యా విశారదుడైన తరువాత, వేదాంగ తత్వజ్ఞుడైన తరువాత తనకు వివాహం చేశాడు. గమనించండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం గమనించాలి. వివాహం ఎప్పుడు? వేదాంగ తత్వజ్ఞుడైన తరువాత, సర్వవిద్యా విశారదుడైన తరువాత, తను చదవాల్సిన అధ్యయనం చేయాల్సిన గ్రంథాలను తను చదివిన తరువాత తనకు వివాహం. ఎందుకంటే
వివాహం అంటే ధర్మాన్ని చేయడానికి ఓ అద్భుతమైన సంస్కారం అది వివాహం అనేది. ఇరువురు సతీపతులు ఇరువురు ఏకంగా మమేకమై ధర్మాలను ఎలా పాలించాలి, ధర్మాన్ని ఎలా సంపాదించాలి, వారిరువురూ ధర్మాన్ని సంపాదించేందుకు ఓ వ్యవస్థ, ఆ వ్యవస్థ అదే వివాహం. ధర్మాన్ని ధరించడం, వహనం అంటే మోసుకోవడం అని అర్థం. దేన్ని మోసుకోవడం? సంసార భారాన్ని మోసుకోవడం కాదు, అది ఉండనే ఉంటుంది. కానీ ధర్మాన్ని మోయడం, మన స్కంధాల మీద ధర్మాన్ని మోసుకోవడం, నేను ఈ ధర్మాన్ని చేస్తాను, చేయగలను అనే ధైర్యాన్ని సంపాదించుకోవడం. అలా వివాహం చేశాడు. పాణిగ్రహణ మహోత్సవంలో, వివాహ మహోత్సవంలో 7 అడుగులు వేస్తాం కదా. 7 అడుగులు వేసేటప్పుడు తన కాబోయే భార్య సప్తపది జరిగిన తరువాత వారు భార్యాభర్తలు, ఒకరిని ఒకరు విడిచి అసలు ఉండకూడదు. సప్తపది జరిగిన తరువాత, సప్తపది జరిగేంత వరకు అవకాశం ఉంది ఆలోచించుకోవడానికి. సప్తపది జరిగిన తరువాత అసలు విడిపోవడానికి అవకాశం లేదు. అందుకోసమే వివాహం జరిగే సందర్భం ఏదైతే ఉందో అంతకన్నా ముందే ఆలోచించాలి. కన్య యోగ్యమైనదా, వరుడు యోగ్యుడా అనే విషయాన్ని మొట్టమొదట మనం ఆలోచించాలి. సరే, ఆ విషయం చాలా గహనమైనది. ఆ 7 అడుగులు వేసేటప్పుడు కాబోయే భర్త కాబోయే భార్యకు చెప్పాలట, ఏంటి, నేను ఎందుకోసం వివాహం చేసుకుంటూ ఉన్నాను, నీ అభిప్రాయం ఏంటి, నీ అనుమతి ఉందా, నా భావం నీ భావం ఏకమవుతుందా, నీ అభిప్రాయాల్లో భేదాలున్నాయా, లేక నీ భావంలో భేదాలున్నాయా, విభేదాలున్నాయా, అర్థం చేసుకోవడానికి సప్తపది. ఆ మంత్రాల అర్థాలు మాకు తెలియకుండా ఉన్నాయి కాబట్టి మేమిలా ఉన్నాం. కానీ మంత్రాల అర్థాలు తెలుసుకున్నట్లయితే చాలా చక్కగా ఆ సప్తపది గురించి చెప్పబడింది శాస్త్రాలలో. దాని గురించి మరో సందర్భంలో మనం చెప్పుకోవాలి. ఎన్నో విషయాలు ఉన్నాయండి ఇలా చెప్పుకోవాల్సిన విషయాలు. రహస్యమైన, సూక్ష్మమైన, అత్యంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి మాత్రమే నేను చెబుతాను. సప్తపది వేసే ముందు మొదటి అడుగు, ఎందుకని నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను, ఎందుకని నీ పాణిగ్రహణం చేస్తూ ఉన్నాను, ఎందుకని నీ చేయూత నాకు కావాలి, ఎందుకని నీ సహాయం నాకు కావాలి, మేమిరువురం ఎందుకు భార్య భర్తలు అవుతూ ఉన్నాము, నా అభిప్రాయాన్ని నేను చెబుతాను. మొదటి అడుగు వేసే ముందు ఇషయేకపదీ భవ అంటే అన్నమని అర్థం. అన్న సంపాదన కోసం ఈ మొదటి అడుగు నేను వేస్తూ ఉన్నాను. ఎవరి కోసం అన్న సంపాదన? నా కోసం నీ కోసం కాదు, నా కోసం నీ కోసం కాదు. గృహస్థులైన తరువాత తనకెంత పెద్ద జవాబారియో తెలుసా? బ్రహ్మచారులకు అన్నమిచ్చే అధికారం తనకు, యతులకు భిక్ష చేసే సౌభాగ్యం తనది, వానప్రస్థులకు కూడా ఆహారాన్ని పరికల్పించే బాధ్యత ఆ గృహస్థునిది. చూడండి, గృహస్థుడంటే ఎంత పెద్ద స్థానంలో తనున్నాడో. యద్యపి గృహస్థుల కన్నా సన్యాసులు చాలా గొప్పవారు, ఆ విషయంలో అసలు సందేహం లేదు. అయినా అలాంటి సన్యాసులు కూడా, యతులు కూడా, పరమహంసులు కూడా గృహస్థుని ఆసరా వారికి కూడా కావాలి. ఎందుకోసం? భిక్ష కోసం. సన్యాసుల గురించి తెలుసుకునే విషయం వేరు, కానీ గృహస్థునిది అంత గొప్ప బాధ్యత గృహస్థుని పైన ఉంది. నేను బ్రహ్మచారులకు ఆసరా, నేను యతులకు ఆసరా, నేను వానప్రస్థులకు ఆసరా. గృహస్థులు అవ్వాలంటే గృహస్థులు ఆసరాగా ఉండాలి. వారికి ఆహారాన్ని పరికల్పించే పెద్ద బాధ్యత తన మీద ఉంది, నా మీద ఉంది. కనుక దానికోసం నేను అన్నం సంపాదించాలి కదా. ఇలా నాకు యోగ్యమైనంతగా, నా సామర్థ్యం ఉన్నంతగా అతిథి అభ్యాగతుల సేవను చేయడం కోసం నేను అన్నం సంపాదించాలి. అందుకోసం నేను మొదటి అడుగు నీతో వేస్తూ ఉన్నాను. సహమతమా? నీకు సహమతి ఉందా? నీకు ఈ ఆలోచన ఉందా? నీకు ఈ భావన ఉందా అని భర్త చెప్పాలట. ఇషయేకపదీ భవ. చాలా గాభరా పడిపోతుందట ఆ సందర్భంలో. అదేంటి, ఇంటికి ఎందరొస్తారో వారందరికీ నేను వండి పెట్టాలా,
వారికి వడ్డించాలా? చివరికి నేను భోజనం చేసేదా? నేను యంత్రమా? వంట చేసే యంత్రమా నేను? కనే యంత్రమా నేను? కాదు కదా అని భయమవుతుందో ఏమవుతుందో ఆ సందర్భంలో, ఆ క్షణంలో తనేం నిర్ధారం చేసుకోవాలో తను అయోమయంలో పడిపోతుంది. ఆ సందర్భంలో కాబోయే భార్యకు ధైర్యం ఇస్తాడట. విష్ణుస్త్వ అన్వేతు. అమ్మా అంటే కన్యక తనను చూసి చెబుతాడట, నీకు భయం కలుగుతుందా? అసలు భయం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పరోపకారం కోసం వివాహం చేసుకుంటూ ఉన్నావు. అలాంటప్పుడు అధైర్యంతో ఉంటే ఎలా? నువ్వు స్త్రీ, నేను పురుషుణ్ణి. నాతో కాకుండా మరెవరితోనో నువ్వు వివాహం చేసుకోవాల్సిందే కదా. ఎవరితో వివాహం చేసుకున్నా ఇదే ధర్మం. బ్రహ్మచారి, వానప్రస్థ యతులకు ఆసరాగా ఉండటమే మన ధర్మం, ఎవరిని వివాహం చేసుకున్నా. ఈ సందర్భంలో భయం మనిషికి కలుగుతుంది. ఎలా అందరికీ ఆహారాన్ని సంపాదించడం అనే భయం నాకుంది, లేదని కాదు. కానీ ఆ భయం ఏంటో, ఆ భయాన్ని ఎలా తొలగించుకోవాలో 12 సంవత్సరాల వరకు అధ్యయనం చేసి నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? మంచి పని చేయాలి అని సంకల్పించడం మా బాధ్యత. ఆ పనిని ఎలా నెరవేర్చాలో ఆ బాధ్యత భగవంతునిది. ఆ విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసం నీకు కూడా ఉండాలి. నీకు కూడా ఉంది. విష్ణుస్త్వ అన్వేతు. ఆ విష్ణు అంటే సర్వత్ర ఉన్నవాడు, వ్యాప్తుడైన వాడని అర్థం. సర్వత్ర వ్యాప్తుడు ఆ భగవంతుడు. తను నీ వెనకుంటాడు, నీకు అండగా ఉంటాడు. చూడండి, నేనండగా ఉంటాననలేదు, నేను సంపాదిస్తాను కదా అనలేదు, నేనున్నాను కదా అనలేదు. నాకు నీకు ధైర్యంగా అండగా, కొండంత అండగా ఆ కొండల రాయుడున్నప్పుడు భయపడటం ఎందుకు అని తను చెప్పాలట. ఇలా 7 సంకల్పాలున్నాయి అక్కడ. ఆ 7 సంకల్పాలను ఆ స్త్రీ, ఆ మహిళ అంగీకరించిన తరువాత అది నిజమైన వివాహం ఎక్కడ జరుగుతుందండి? అసలు సప్తపది ఏంటో తెలుసా? ఎవరికైనా లేదే. భావాలు ఒకటవ్వడం, ఇది నిజమైన వివాహం. ఇది వివాహం చేసుకున్న మరుక్షణమే విభేదాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కానీ వివాహం అనేది ఎంత బాధ్యతాయుతమైన సంస్కారమో, ప్రపంచంలో ఎంత అద్భుతమైన సంస్కారమో అది. ఇలాంటి సంస్కారం మరొకటి లేదు. ఎందరికీ ఉపకారం చేయడం అనేది ఈ వివాహంలో ఉంది. నేను పుస్తకాన్ని చదివి చాలా నాకు అసహ్యం కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే, పెళ్ళి, దాని పూర్వోత్తరాలు బహుశా మీరు చూసే ఉంటారు. ఎంత అసహ్యం కలిగిందంటే అసలు వివాహ వ్యవస్థనే తారుమారు చేసేసాడు తను. కానీ ఆ వివాహ వ్యవస్థ పరోపకారం కోసం ఉంది. వివాహితులైన వారు ఎలా పరోపకారం చేసేవాళ్ళు, ఎలా సంసారాన్ని సాగించేవారు, ఎంత ప్రేమాభిమానాలు వారిలో ఉండేవి. కనుక తను ఆలోచించాడు ఆ సందర్భంలో పురంధరుడు, నా కొడుకు వివాహం చేస్తూ ఉన్నాను, వివాహం చేసుకోవాలి, సప్తపది త్రొక్కాలి, ధర్మాన్ని చేయాలి అని వారు ఆలోచించారు. వివాహం చేసుకున్నాడు. వేదాంగ తత్వజ్ఞ మాధవుడు వివాహం చేసుకున్నాడు. ఎలా? ఎప్పుడు? వేదాంగ తత్వజ్ఞుడైన తరువాత, సర్వ విద్యా విశారదుడైన తరువాత వివాహం అనేది. అలాంటప్పుడు ఆ బంధం ఏదైతే ఉంటుందో, ఆ సతిపతుల బంధనం ఏదైతే ఉంటుందో, ఆ సతికి పతి పైన, పతికి సతి పైన ఆ ప్రేమ ఏముంటుందో, ఆ ప్రేమ విడదీయలేని ప్రేమ. ఎవరొచ్చినా, ఎంత ప్రయత్నించినా ఆ బంధనాన్ని విడిపించడం సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన ప్రేమ వారిపై కుదురుకుంటుంది. అందుకోసమే చదవాలి, అధ్యయనం చేయాలి. వేదాంతాలను అధ్యయనం చేసిన వాళ్ళు అసలు ఇలాంటి విడాకులకు ప్రయత్నం చెయ్యలేరు. అలా ఎవరైనా చేస్తే దాని వెనుక పరిశీలించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వివాహం చేసుకున్నాడు,
చంద్రలేఖ అని భార్య పేరు. చంద్రలేఖ అని భార్య పేరు. తను పతివ్రత స్త్రీ. ప్రతిరోజు ఇక వివాహం జరిగింది కదా, పంచమహాయజ్ఞాలను ప్రారంభించాడు. ఇలా చాలా సంవత్సరాల వరకు చంద్రలేఖతో సుఖంగా తను జీవించాడు. తను ఎలా ఉండేది, ఒక్క శ్లోకంలో తన గురించి పురాణం చెబుతుంది. అసలు ఒక్క శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారంటే, సతి చేయవలసిన ధర్మం ఏంటి, పతివ్రత చేయాల్సిన ధర్మం ఏంటి. పత్యౌ సుప్తే స్వయం శిష్యే పత్యౌ భుక్తే త్వభుంక్త చ కదాచిద్విజపుత్రస్తు దివాసంగమ. ఒకే ఒక అరశ్లోకంలో ఆ చంద్రలేఖ గురించి ఎంత చక్కగా చెప్పారంటే, దాని వెనుక తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తన భర్త పడుకున్న తరువాత చంద్రలేఖ పడుకునేదట. తన భర్త మేలుకోవడం కన్నా ముందే తను లేచేదట, తను మేలుకొనేదట. చాలా అద్భుతమైన ధర్మాలు ఇవి. పతివ్రత అనే గ్రంథాన్ని సంగ్రహించమని వ్రాయమని స్వామీజీ వారు ఆదేశించినప్పుడు ఎన్నో అద్భుతమైన ధర్మాలను వినడం, ధర్మాలను చూడడం నాకు సాధ్యమయ్యింది. ఆ సౌభాగ్యం నాకు గురువుల ఆదేశం వల్ల దొరికింది. ఏంటిది, ఈ మాటను విన్నప్పుడు ఏదో మనసులో అసమాధానం. ఏంటి, ప్రతిరోజు స్త్రీ అలా చివరికి పడుకోవాలా, చివరికి పడుకొని మొదట లేవడమా, ఇది అన్యాయం కదూ అంటారు, అనుకుంటారు. కానీ ఇందులో ఎంత అద్భుతమైన న్యాయం ఉందో మనం గమనించాలి. ఎవరో చెప్పినందుకు మాత్రం చేయడం కాదు ఇది. తన మనసుకు నచ్చింది కనుక చంద్రలేఖ చేసింది. ఒక చంద్రలేఖ మాత్రమే కాదు, ఎందరో మహిళలు, గొప్ప గొప్ప మహిళలు ఈ నియమాన్ని పాలించారు. ఎందుకు అంటే చూడండి, ఆ సతికి ఎలాంటి అద్భుతమైన జవాబారిని, ఎలాంటి గొప్ప బాధ్యతను తన పైన వేసుకుందో మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఇద్దరూ పనికి వెళుతూ ఉన్నారు. భర్త వచ్చిన తరువాత భార్య రావడం, భర్త వెళ్ళడం కన్నా ముందే పనికి వెళ్ళడం జరుగుతున్నాయా లేదా ప్రపంచంలో? దాన్ని అరాచకమని అంటూ ఉన్నారా? అది అన్యాయమని ఎవరైనా అంటూ ఉన్నారా? అదేంటి, భర్త కన్నా ఎక్కువ సమయమా తను భార్య పని చేయడం, ఇది అన్యాయం కదూ అని ఎవరైనా ఎలుగెత్తి అంటూ ఉన్నారా? లేదు కదా. ఎందుకని, డబ్బు వస్తూ ఉంది కదా అంటాం మనం. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, డబ్బుకు అంత ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉన్నాం. డబ్బును సంపాదించేటప్పుడు అది శ్రమ అని మనకు అనిపించడం లేదు. కానీ ధర్మాన్ని సంపాదించే విషయంలో మాత్రమే శ్రమ అని ఎందుకు మనం అనుకుంటూ ఉన్నాం? ఇది అన్యాయం అని ఎందుకు అనుకుంటూ ఉన్నాం? భర్త పని కోసం వెళతాడు, భర్త కన్నా ముందే భార్య వెళుతుంది, భర్త వచ్చిన ఎంతో సేపటికి భార్య ఇంటికి వస్తుంది. కానీ భర్త సంపాదించేది 1,00,000, భార్య సంపాదించేది 50 లక్షలు. అలాంటి వారు ఉన్నారా లేదా? ప్రపంచంలో ఉన్నారు కదా. అప్పుడు ఆ భార్య ఏమనుకోవాలి? ఇది అన్యాయం కదా. కొద్దిసేపు పని చేసిన వారికి 1,00,000, చాలాసేపు పని చేసిన వారికి నాకు మాత్రం 1,00,000 మాత్రమేనా, ఇది అన్యాయం కదా అని ఎవరైనా ఉద్యోగాన్ని విడుస్తూ ఉన్నారా లోకంలో? లేదు కదా. అలాగే ధర్మాన్ని సంపాదించే విషయంలో కూడా మనం ఉండాలి. తను ఆ భార్య, ఆ సతి, ఆ సాధ్వి మహిళ ఆ బాధ్యతను ప్రేమతో తన పైన వేసుకుంటుంది. ఎంత అద్భుతమైన పనో మనం గమనించాలి. అందరూ తిన్న తరువాత ఆ పని చేసి పనులన్నిటినీ చేసి తను నిద్రకు ఉపక్రమిస్తుందట భార్య. అలాగని భర్త 8కి పడుకోవడం, భార్య ఏదో 11 గంటలకు 12 గంటలకు 1 గంటలకు పడుకోవడం అని శాస్త్రం చెప్పలేదు. ఏదో క్షణం వ్యత్యాసం, నిమిషం వ్యత్యాసంలో అలా జరుగుతుందే తప్ప మరే విధమైన అన్యాయం అక్కడ లేదు. ఎందుకని మొదట లేవడం, భర్త లేవడం కన్నా ముందు ఎందుకు లేవడం? అది కూడా అన్యాయం అనిపిస్తుంది. అన్యాయం ఏమీ లేదు అందులో. ఓ స్మృతిలో ఓ మాట చెప్పారు, లేచిన తర్వాత ఎవరిని చూడాలంటే సుభగాం, పతివ్రత స్త్రీని మొట్టమొదట చూడాలట.
భర్త అలా అనుకుని పతివ్రతా స్త్రీని చూడాలి అనుకుని ఎవరింటికో వెళ్ళి ఏ స్త్రీనో చూసి ఈరోజు నేను పతివ్రతను చూసొచ్చాను అని తనంటే భార్యకు ఎంత దుఃఖం కలుగుతుందో ఆలోచించండి. కానీ మరో భర్త తను లేచి ఎదురుగా ఉన్న భార్య ముఖాన్ని చూసి నేను ఈరోజు పతివ్రత ముఖాన్ని చూశాను అని అంటే ఆ భార్యకు ఎంత సంతోషమో గమనించండి, ఎంత ఆనందమో గమనించండి. నా పైన ఇంత విశ్వాసము నా భర్తకుందే, అలాంటి భర్తకు నేనేం చేయాలి అనే భావన భార్యలో. భర్తకు కూడా అలాగే ప్రతిరోజు నా కోసము తను శ్రమిస్తుంది కదా, అలాంటి భార్యే కదా పతివ్రత, అలాంటి బాధ్యతలున్న భార్యే కదా నిజంగా మాకు కావలసింది, తనే దేవత కదా. కనుక తన మొహాన్ని చూస్తే నాకు మంచి జరుగుతుందనే విశ్వాసంలో భర్త ఉంటాడు. లేచిన తరువాత ఎవరి మొహాన్నో చూడకుండా నా మొహాన్ని చూసి మంచి జరుగుతుందని అనుకుంటూ ఉన్నాడు కదా అనే భార్య, ఆ భార్యలోని విశ్వాసం, భర్తలోని విశ్వాసం ఎంత అద్భుతంగా ఉంటాయంటే అలాంటి జీవితం, అలాంటి ప్రయాణం ఎంత సుఖంగా సాగుతుందంటే చాలా ఆనందంగా ఆ ప్రయాణం ఉంటుంది. తగువులాడుకుంటారు భార్యాభర్తలన్న తర్వాత తగువులు ఉండనే ఉంటాయి. అయినా కూడా ఇలాంటి విశ్వాసం ఏదైతే ఉందో, మేమున్నాం, మా తల్లిదండ్రుల్ని మనం అడిగితే మనం చూస్తే వారిలో ఉన్నంత విశ్వాసం మాలో ఉందా? భార్యాభర్తల్లో లేదే, తరుగుతూ ఉంది. అలా జరగకూడదు. ఎలా నా తండ్రి నా తల్లిని ప్రేమించారో అలాగే నేను నా భార్యను ప్రేమించాలి. నా తల్లి నా తండ్రిని ప్రేమించిందో అలాగే ప్రేమించాలి అనే భావన మాలో ఉండాలి. అలా మాధవుడు, చంద్రలేఖ ఎంత ఆనందంగా వారు సంసారాన్ని అనుభవించారంటే దాన్ని భాగవతం మనకు చెబుతుంది. ఓ రోజు చూడండి, ప్రారబ్ధం. మాధవుడు చాలా గొప్పవాడు, మంచివాడు, సజ్జనుడు. అయినా కూడా ప్రారబ్ధం ఏదో జన్మలో చేసుకున్న పాపం ఎలా వెంటాడుతుందో, ఆ ప్రారబ్ధం పాపం ఎలా వేటాడుతుందో, మనిషిని ఎలా తింటుందో చాలా విచిత్రం అనిపిస్తుంది. ఓ రోజు పగటిపూట భార్య సుఖాన్ని అనుభవించాలని కోరుకున్నాడు మాధవుడు. అలా చేయడం న్యాయం కాదు. యద్యపి తన భార్య అయినా కూడా భార్య సంగమం చేయడానికి కూడా విహితమైన కాలం అనేది ఉంది. భార్యతో సుఖపడటం అనేది, భర్తతో సుఖపడటం అనేది కూడా ఒక యజ్ఞం అని ఉపనిషత్తులు మాకు బోధించాయి. యజ్ఞం అన్న తరువాత దానికో కాలం ఉండాలి కదా, విహితమైన కాలం ఉంటుంది కదా. అవిహితమైన కాలంలో యజ్ఞం చేస్తామా ఎవరైనా? లేదు కదా. అలాగే భర్త భార్యతో, భార్య భర్తతో సుఖించడం అనేది ఒక యజ్ఞం. అది అలాంటి యజ్ఞం రాత్రి కాలంలో చేయాలే తప్ప పగటిపూట చేయకూడదు. షట్ప్రశ్నోపనిషత్తు చాలా విచిత్రంగా దాన్ని నిందించింది, పగటి సుఖాన్ని నిందించింది. ఎలా అంటే వాయుదేవుల వారిని, భారతీదేవిని నిందించినంత పాపం వస్తుందట. కానీ తనకు ఆ కోరిక కలిగింది. ఆ కోరికను తన భార్య ముందు విన్నవించుకున్నాడు మాధవుడు. అలాంటి సందర్భంలో భార్య చెబుతుంది, ఏంటి నాథ, పగటిపూట తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు, అగ్నిహోత్రం అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఇదో దేవాలయం, పగటిపూట ఇదో సత్కర్మశాల, ఇదో యజ్ఞశాల. ఇలాంటి యజ్ఞశాలలో అలాంటి నింద్యమైన కర్మను చేయడమా? లేదు లేదు అంది భార్య. అయినా కూడా తను బ్రతిమలాడాడు. బ్రతిమలాట చూసి భార్య అనుకుంది, సరే ఇక తను అంతగా కోరుకుంటూ ఉన్నాడు కదా, కాదనడం ఎలా అనుకుంది. కానీ ఇంట్లో అలాంటి సుఖాన్ని అనుభవించడం మాత్రం నేను అంగీకరించానంది భార్య. సరే, అందుకోసం బయటికి వెళ్ళాలి, మీరు దర్భలను తీసుకొస్తానని వెళ్ళండి, నేను నీళ్లను తీసుకొస్తానని వెళతాను అన్నారు. సరే అని వెళ్ళారు. చూడండి, అంత మాత్రమే కాదు, తన ప్రారబ్ధం పగటిపూట భార్యతో సుఖాన్ని అనుభవించడం అనేది ఒక అపరాధం. అలాంటి అపరాధం చేయడానికి ఏ విధమైన ప్రారబ్ధం కావాలో ఆ ప్రారబ్ధం మాత్రమే కాదు,
మరింత పెద్ద పెద్ద అపరాధాలను తను చేసేంత పాపం తనకుంది. వెళ్ళాడు నదీ తీరానికి. ఆ నదీ తీరంలో ఓ స్త్రీని తను చూశాడు మాధవుడు. అపరూపమైన సౌందర్యవతి తను. ఆ సౌందర్యాన్ని గమనించి తను అనుకున్నాడు, నా భార్య కన్నా సౌందర్యవతి, తన సుఖాన్ని నేను పొందాలని కోరుకున్నాడు. కనుక భార్యకు చెప్పాడు, ఏంటి నువ్వు చెప్పావు కదా ఇంట్లో దివాసంగమం చేయకూడదని నాకు ఇప్పుడు అర్థమయ్యింది. సరే అలాగే అన్నాడు. దాన్ని చేయడం వద్దు అన్నాడు మాధవుడు. సంతోషం కలిగింది భార్యకు. అలాగేనని సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ అపరూపమైన సౌందర్యవతి కుంతల తన దగ్గరికి వెళ్ళాడు. తను కూడా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుందో ఆలోచించాలి. తనంది, ఎవరు నువ్వు? బ్రాహ్మణుడివి కదా, ఎందుకు నా దగ్గరికి వస్తూ ఉన్నావు? నేను వేశ్యాజాతిని, నేను వేశ్యావృత్తిలో ఉన్నదాన్ని, నేను నా దగ్గరికి నువ్వు రావడమా, మీరు రావడమా? సాధ్యం కాదది, చెయ్యకూడదు. ఎన్నో హితబోధలను చేసింది. అయినా కూడా ఆ సందర్భంలో మాధవుడు ఆడిన మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, మాధవుడు అంటూ ఉన్నాడు, ఏంటి నువ్వు చేసిన తప్పేంటి? తప్పు నువ్వు చేసింది కాదు, బ్రహ్మ తప్పు చేశాడని బ్రహ్మనే నిలదీస్తూ ఉన్నాడట. చతుర్ముఖ బ్రహ్మనే నిలదీస్తూ ఉన్నాడు. నీలాంటి అపరూప సౌందర్యవతిని ఇలాంటి జాతిలో పుట్టించాడే, అది బ్రహ్మ చేసిన అపరాధం. నీలో ఏ విధమైన అపరాధం లేదు. కనుక నిన్ను నేను అనుభవించి తీరుతాను, నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి అన్నాడట. అలాంటప్పుడు ఆ కుంతల చెబుతూ ఉంది, కిం మాం పృచ్ఛసి పాపిష్ఠాం అంత్యజాతి కులోద్భవాం కులాటనం ప్రకుర్వాణా కులమాశతమాకులం దహంతీతి వదింతస్మ కులజావర మానినః. మాధవుడు అంటాడట, లవణోదక జాతాని రత్నాని వివిధాని చ అంగీకుర్వంతి దేవాశ్చ తేజ ప్రాధాన్య కారణాత్. ఎన్ని యుక్తులు మనిషికి కలుగుతాయో చూడండి. పాపం చేసేటప్పుడు నేను చేసింది పుణ్యమే అని ఎలా సాధించుకుంటాడు మనిషి. నేను చేసింది తప్పు కాదు, నేను ఒప్పు చేసింది, నేను చేసింది ఒప్పే అని ఎలా సాధించుకుంటాడో చూడండి. ఏ పాపాన్ని తను చేయాలి అనుకుంటాడో ఆ పాపాన్ని ఎలా సమర్థించుకుంటాడు మనిషి. అందులోనూ మాధవుని లాంటి గొప్ప మనిషి తాను ఎలా సమర్థించుకుంటాడో చూడండి. తను అంటూ ఉన్నాడు, ఏంటి సముద్రంలో రత్నాలు కదా పుడతాయి, సముద్రంలో పుట్టాయని, ఉప్పు నీళ్లలో పుట్టాయని ఆ రత్నాలను వెలివేస్తారా ఎవరైనా? లేదు కదా. దేవతలు కూడా ఆ రత్నాలను తమ శిరసుపైన ధరిస్తారే. ఉప్పు నీటిలో సముద్రంలో పుట్టిన ఆ రత్నాలను కూడా తమ శిరసుపై ధరిస్తారు దేవతలు. ఉప్పు నీళ్ళలో పుట్టాయని దాన్ని బయటికి వేయరు కదా, విసిరేయరు కదా. అలాగే నువ్వు కూడా స్త్రీ రత్నం. నువ్వెక్కడ జనించినా, ఎక్కడున్నా, ఏ పాపం చేసినా రత్నమే కదా. రత్నం రాళ్ళవుతాయా? రత్నాలు రాళ్ళవుతాయా? లేదు కదా. కనుక నిన్ను నేను స్వీకరిస్తాను దృష్టాంతం చెబుతూ ఉన్నాడు, సమర్థించుకుంటూ ఉన్నాడు. తస్మాదహం స్వరూపత్వాత్ త్వయి భోగం కరోమ్యం. అనుభవించడానికి కావలసిందేంటి? స్వరూపం, సౌందర్యం. ఆ సౌందర్యం నీలో ఉంది, నేను అనుభవిస్తానన్నాడట. సరే నువ్వంటూ ఉన్నావు కదా, ఇలా చేస్తే నరకం కలుగుతుందని, పరస్త్రీని అనుభవిస్తే నరకం కలుగుతుందని నువ్వు చెబుతూ ఉన్నావు. నీ అంగ సంగం, ఆ నీ అంగ సంగం వల్ల కలిగే సౌఖ్యం ఏదైతే ఉందో అదే స్వర్గం. ఆ స్వర్గాన్ని అనుభవించేందుకు నరకానికి వెళ్ళడం కూడా నేను సిద్ధం అంటూ ఉన్నాడట. చూడండి ఎలా మనిషి మారిపోతాడో. విలలాప మహారాజ బ్రాహ్మణార్థం సుమధ్యమ. తను చాలా మంచిది, చాలా సౌజన్యం తనలో ఉంది, ఎంతగానో వేడుకుంటూ ఉంది. తను చెయ్యకూడదు, చెయ్యరాదు. ఎందుకని? బ్రాహ్మణార్థం. తను చాలా గొప్పవాడు, వేదాంతాలను అధ్యయనం చేశాడు, యజ్ఞయాగాదులను అనుష్ఠానం చేశాడు. అయినా తను ఎలా పుట్టాడు? కుంతల బోధిస్తూ ఉంది, ఏంటి బ్రాహ్మణ, నువ్వెలా పుట్టావో తెలుసా? నీకు సంస్కారాలు ఎలా జరిగాయో తెలుసా? వేదోక్తమైన మంత్రాల చేత నీకు సంస్కారాలు కలిగాయి.
నామకరణం కానీ, వివాహం కానీ, ఉపనయనం కానీ, గురుకుల వాసం, ఎలాంటి అద్భుతమైన పనులను నువ్వు చేసావు. అలా అధ్యయనం చేసి నువ్వు చాలా గొప్పవాడివయ్యావు. కానీ నేను జనించింది ఎలా, నా పాపం ఎలాంటిది, ఎన్ని చెప్పినా తను వినడం లేదు మాధవుడు. అగ్నిసాక్షి విధానంతో నువ్వు వివాహం చేసుకున్నావు. నువ్వెలా ఉన్నావు, ఎంత చక్కగా చెబుతూ ఉందో గమనించండి. నీ దేహం ఎలా ఉంది, నా దేహం ఎలా ఉంది. ఈ దేహంతో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నావా నువ్వు? నా దేహం ఎలాంటిది, నీ దేహం ఎలాంటిది గమనిద్దామా. కుంతల అంటూ ఉంది, ఏతాదర్శస్య దేహస్య మయా అసంగః కథం భవేత్. నీ చెవులు ఎలా ధన్యమయ్యాయి, హరికథా శ్రుత్వా, భగవంతుని కథలను, భగవంతుని మహిమలను వింటూ నీ చెవులు ఎంత పావనమయ్యాయో. నీ నాసిక హరియర్పితమైన సౌగంధాన్ని అనుభవించి పవిత్రమయ్యింది. నీ ఉదరం, నీ కడుపు భగవంతునికి సమర్పితమైన వాసుదేవార్పితమైన అన్నంతో నీ కడుపు ఎంత అద్భుతంగా సిద్ధమయ్యిందో, పవిత్రమయ్యిందో. కృష్ణుణ్ణి అర్చన చేస్తూ నీ చేతులు పవిత్రమయ్యాయి. హరినామ కలాపంతో నీ జిహ్వ, నీ నాలుక పవిత్రమయ్యింది. పుణ్యక్షేత్ర సంచారంతో నీ కాళ్ళు పవిత్రమయ్యాయి. ఇలాంటిది నీ దేహం. శిరస్సు నుండి కాలు వరకు నీ దేహం పుణ్యాన్ని సంపాదించాయి, పరమ పవిత్రమయ్యాయి నీ అవయవాలు. ఇక నా మహిమను చెప్పనా, నా అవయవాల గురించి చెప్పనా. మమాపి శృణు మాహాత్మ్యం దేహస్య అమిత దోషిణ. నా దేహంలో ఎన్ని దోషాలున్నాయో చెప్పనా. బ్రాహ్మణ, నీ దేహంలో ఎన్ని గుణాలున్నాయో నేను చెప్పాను, కానీ నీకు తెలియడం లేదా? నా దేహాల్లోని దోషాలను కూడా నేను చెబుతాను చూడండి. అంటే ఆ వేశ్యా స్త్రీ కూడా ఎంతగా తెలుసుకుందో, ఎంత పరిణతమైన పాండిత్యం తనలో ఉందో, ఏ ప్రసంగంలో ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఏ పాపంతో తను ఆ జాతిలో జనించిందో తప్ప ఎంత పెద్ద మనోభావాన్ని తను చెబుతూ ఉందో అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు శిరసాష్టాంగ ప్రణామం చేసిన అది తప్పు కాదు, చాలా పెద్ద పని అది. కుంతలాదేవి తన పేరు విన్న మన నాలుక పవిత్రమవుతుంది. అలాంటి స్వభావం కలది. చూడండి, పురాణం ఎవరెవరిని ఎలా చూసింది, ఎవరెవరి గొప్పతనాన్ని ఎలా చెప్పింది. వేశ్యావృత్తిలో తనున్న తనలోని మహిమ ఏంటో, తనలోని గొప్పతనం ఏంటో భవిష్యోత్తర పురాణం మనకు వెంకటేశ మహాత్మ్యంలో తెలుపుతూ ఉంది. అలాంటప్పుడు నేను మాత్రమే భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నాననే అహంకారం నాకు ఉండాలా? లేదు కదా. వేశ్యా స్త్రీ అయిన భగవంతుణ్ణి ఎంతగా తను ఆరాధించిందో, తనకు విహితమైన రీతిలో తను ఎంతగా భగవంతుణ్ణి ఆరాధించిందో, ఎంతగా తను తెలుసుకుందో, తన జ్ఞానాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఎంత పరిణతి ఆ జ్ఞానంలో ఉండి, ఎంత పక్వత ఆ జ్ఞానంలో ఉందనిపిస్తుంది. నా గురించి చెబుతాను, వినవయ్యా. అవాచ్యవచనేనైవ జిహ్వా మే దహ్యతే సదా. నా నాలుక ఎలా ఉంటుందంటే ఎప్పుడు అగ్నిలా ఉంటుంది. ఎందుకని? అవాచ్యమైన వచనాలనాడుతూ, మాటలనాడుతూ నా నాలుకగా కాకుండా ఓ అగ్నిలా నా నాలుక ఉంది. సురాపానం చేస్తూ, మాంసం తింటూ నా ఉదరం ఎంత అపవిత్రమయ్యిందో. వ్యభిచార కథాలాపంతో నా చెవులు ఎంత అపవిత్రమయ్యాయి. నా పాదాలు జారుల గ్రహానికి వెళ్ళి, జారుల ఇండ్లకు వెళ్ళి అపవిత్రమయ్యాయి. ఆవులను సంహరించి, గో సంహారం చేసి, క్రూరవు. చూడండి, గోహత్య అనేది చేయరాని పని. ఆ గోహత్య చేసిన చేతులు ఎలాంటివంటే అంతకన్నా క్రూరమైన చేతులు మరెవరివి ఉండవు. కుంతల చెబుతూ ఉంది, నేను చేశాను, అంత పాపాన్ని సంపాదించుకున్నాను. ఎంత పరితాపం తనలో కలుగుతూ ఉంది. దాన్నే సంతాపం అని మనం అంటాం, పశ్చాత్తాపం అని మనం అంటాం.
ఎంత పశ్చాత్తాపం తనకు కలుగుతూ ఉందో ఆ కుంతల చెబుతూ ఉంది. యమదండ సమప్రభవు ఏతాదృశస్య దేహస్య సంగమస్తు కథం భవేత్. నా దేహం ఇలాంటిది, నీ దేహం అలాంటిది. ఇలాంటి దేహాలు కలవాలని మీరు కోరుకుంటూ ఉన్నారా బ్రాహ్మణ అని అంటూ ఉందట. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆ తల్లి పేరు వింటేనే నమస్కారం చేయాలనేంతగా తన గొప్పతనాన్ని భవిష్యోత్తర పురాణం మనకు చెబుతోంది. ఒకవైపు ఇప్పటికే మనం విన్నాం, వేదాంగ తత్వజ్ఞుడైన సర్వ విద్యా విశారదుడైన బ్రాహ్మణుడు. అలాంటి తను పరస్త్రీని అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ వేదాంగ తత్వజ్ఞత లేదు, సర్వశాస్త్ర వైశారథ్యం లేదు. అయినా కూడా ఓ వేశ్యాస్త్రీ ఎంత అద్భుతంగా మాటలాడుతూ ఉందో మనం గమనించాలి. తన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. పరస్త్రీ సంగదోషేణ బహవో నరకాన్ గతాః తస్మాదుత్తిష్ట భద్రం తే తవ దాసీ భవామి భోః. తనంది ఇలాంటి వారిని కదా మనం సేవించాలి అనంది. ఇలా నిరంతరం భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారి ఇంట్లోని ఆహారాన్ని మనం స్వీకరిస్తే మా కడుపు కూడా పవిత్రమవుతుందే, వారిని సేవిస్తే మా చేతులు పవిత్రమవుతాయి. కనుక పశ్చాత్తాపంతో మాత్రమే తన మాటలు చెప్పడం మాత్రమే కాదు, కనుక బ్రాహ్మణ లెమ్మని బోధించింది. లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు చేయమంది. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ఉంటే నీ దాసినై నిన్ను సేవ చేస్తానంది ఆ స్త్రీ, ఆ మహిళ. తస్మాదుత్తిష్ట భద్రంతే తవ దాసీ భవామి భోః. నీకు భద్రం కలగాలి, మంగళం కలగాలి. మంగళం కలగాలంటే ఈ దురవస్థ నీకు రాకూడదు. అలాంటప్పుడు మాధవుడు మళ్ళీ అంటూ ఉన్నాడు, ఎంత ప్రబలమైన ప్రారంధం ఉంటుందో గమనించండి. ఎంత రీతిగా ఆ స్త్రీ ఉపదేశిస్తూ ఉన్నా కూడా అవేవి తను వినడం లేదు. తను వినకుండా మళ్ళీ మాధవుడు అంటాడు, త్వదీయ సంగో బహుకాల పుణ్య ప్రభావజో ముక్తికర శుభావహ దైవేన యోగేన హరే ప్రసాదాత్ పుణ్యేన లబ్ధ పురుషార్థహేతు. ఏంటి కుంతలా నువ్వేమన్నావు? ముక్తిని సంపాదించి పెట్టేదా ఈ యజ్ఞయాగాలు? కావు. నీ అంగసంగమే ముక్తికరమైనది, ముక్తికి సాధనమైనది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల నీ అంగసంగ సౌఖ్యం లభిస్తుందే తప్ప సామాన్యులైన వారికి లభించదు. దైవ యోగంతో, భగవంతుని ప్రసాదంతో. చూడండి, అలాంటి సందర్భంలో కూడా భగవంతుణ్ణి తను విడవడం లేదు. ఎలా తను అపార్థం, విపరీతమైన జ్ఞానాన్ని తను ఎలా చేసుకుంటూ ఉన్నాడో, విపరీతంగా ఎలా తనను తను సమర్థించుకుంటూ ఉన్నాడో మనం గమనించాలి. భగవంతుని అనుగ్రహంతో నువ్వు దొరికావు, నువ్వు కనిపించావు. నీ సుఖాన్ని అనుభవించాలనే కోరిక నాకు కలిగింది భగవంతుని అనుగ్రహంతో. తస్మాత్ భజస్వానుగతస్మి భావిని త్యజాద్యలజ్జాం కురుమే మనోగతం. కనుక నా మనోగతమైన ఆ సుఖాన్ని నువ్వు అందించాలని ఎంతగా కోరుకున్నాడు. అయినా అలాంటప్పుడు కూడా ఆ వేశ్యాస్త్రీ పరుగునందుకుందట. ఇక్కడే ఉంటే ఇక తన పనిని చేస్తాడేమో అని పరుగెత్తుకు వెళుతూ ఉంది ఆ స్త్రీ. పురుషుడు కూడా, ఈ మాధవుడు కూడా వెనుక వెళ్ళి ఆ స్త్రీని పట్టుకుని బలాత్కారంగా అనుభవించాడు. ఆ తరువాత ఆ స్త్రీ చెబుతుందట, అద్య ప్రభృతి భో విప్ర పతిస్త్వం మమ భూసుర. ఈరోజు నుండి నువ్వు నా పతివి, నువ్వు నా భర్తవు. యజ్ఞోపవీతం ఎందుకు? ఇలాంటి దుష్టమైన పనిని చేసిన తరువాత యజ్ఞోపవీతం కావాలా నీకు? యజ్ఞోపవీతాన్ని త్యజించమని చెప్పిందట, పరిత్యజించమని చెప్పిందట. క్షణంలో యజ్ఞోపవీతాన్ని త్రెంచుకున్నాడు. శిఖ ఉంది కదా, శిఖను కూడా తీయమన్నాడు, శిఖను తీశాడు. గోమాంస భక్షణం చేయమన్నాడు, చేశాడు. అన్నిటికీ సిద్ధమయ్యాడు. మద్యాన్ని త్రాగమంది, సురాపానం చేశాడు. ఇలా పాప పనులను చేస్తూ విధిచోదితుడై, ప్రారబ్ధకర్మ చోదితుడై, ప్రారబ్ధకర్మ ప్రేరితుడై 12 సంవత్సరాల వరకు తయా సమేతస్తు కృష్ణవేణి నదీ తటం. చూడండి, కృష్ణవేణి నదీ తీరంలో అలాంటి పరమ పుణ్యమైన ప్రదేశంలో తప్పు పని చేయడం, అపరాధం చేయడం, మహాపాపం చేయడం, అదో గొప్ప పాపం.
ఏదో ఊర్లో తప్పు చేస్తే పర్వాలేదు, కానీ కృష్ణవేణి నదీ తీరంలో కృష్ణమ్మ ఒడిలో ఇలాంటి దుష్టమైన పనులను చేశాడు. తన ప్రారంధం ఎలాంటిదో అర్థం కాదంటుంది భవిష్యోత్తర పురాణం. 12 సంవత్సరాల వరకు అలాగే ఉన్నాడు. కానీ ఎవరి దేహమైనా శాశ్వతమా కాదు కదా. ఓ రోజు కుంతల చనిపోయింది. ఇంకేంటి నా గతి అనుకున్నాడు. ఓసారి తిరిగి చూసుకున్నాడు, ఎవరు నేను? మాధవుడినా? ఎలా ఉండేవాణ్ణి, ఎలా అయ్యాను? దాసవరేణ్యుల వారు చాలా చక్కగా చెబుతారు. ಹೇಗಿದ್ದು ಹೇಗಾದಯೋ ఆత్మ, ಹೇಗಿದ್ದು ಹೇಗಾದయో. ఎలా ఉండేవాడివి అసలు నువ్వు, ఎలా తయారయ్యావు? సరే, తను అనుకున్నాడు ఇక చింతించడంలో అసలే లాభం లేదు. ఈ దేహం ఉన్నంత వరకు నేను ధర్మాన్ని సాధించాలనుకున్నాడు. తనలో పశ్చాత్తాపం ప్రవేశించింది. ఎంత మొరపెట్టుకున్నా కుంతల తను వినలేదు. కానీ కుంతల దూరమైన తరువాత నేనేం చేశానని ఓసారి ఆలోచించాడు. ఓ క్షణం తను ఆలోచించాడు. ఆలోచించిన తరువాత నేను చేసిన పాపానికి ఎలా మోక్షం కలుగుతుంది, సద్గతి కలుగుతుందా అసలు? అయినా తను నేర్చుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానం తనను చేపట్టింది, భగవద్భక్తి తనను చేపట్టింది. సరే, నువ్వు చాలా పెద్ద అపరాధాన్నే చేశావు, పెద్ద అపరాధాన్ని నువ్వు చేసావు. అయినా కూడా భగవంతుడు ఆ అపరాధం కన్నా గొప్పవాడు కదా. ఆ అపరాధాన్ని కూడా పరిహరించే సామర్థ్యం భగవంతునికి ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకని ప్రయత్నం చేయకూడదు తను అనుకున్నాడు. సరే, పాపం చేశాను అని అనుకుంటూ తనువును చాలించడం కన్నా చేసిన పాపానికి సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడంలోనే ఆ జీవితం ఉందనుకున్నాడు. తను సరి అయిన మార్గాన్ని తను ఎన్నుకున్నాడు. సంచరించడానికి ప్రారంభం చేశాడు. ప్రతిరోజు ఒక్కో గ్రామానికి, ఒక్కో దేశానికి తను వెళుతూ ఉన్నాడు. ఓ రోజు చూశాడు, ఎవరో రాజులు యాత్రకు వెళుతూ ఉన్నారు. వారితో వెళితే నాకేదో మంచి జరుగుతుంది అనుకున్నాడు. వాళ్ళను చూశాడు, వారి మొహాలను చూశాడు. వారి మొహాల్లో భక్తి కనిపిస్తూ ఉంది, తాండవిస్తూ ఉంది. వీరి సంపర్కంలో నేనున్నట్లయితే, వీరి అడుగు జాడల్లో నేను నడిచినట్లయితే నాకు మంచి జరుగుతుందని తను అనుకున్నాడు. వారి అడుగు జాడల్లో నడవడం ప్రారంభించాడు. ఇలా ఆ రాజులందరూ యాత్ర చేస్తూ చివరికి వెంకటాచలానికి వచ్చారట. వెంకటాచలానికి, అప్పట్లో అది శేషాచలానికి వచ్చారట. ఆ శేషాచలానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాధవుడు, రాజులందరూ కూడా అక్కడ యాత్రార్థం సముపాజగ్గురు వరాహస్య చ పర్వతం మార్గమధ్యే దదర్శాసౌ మాధవస్తాన్ మహీపతీన్ గచ్చన్నేవ చ తైః సార్ధం తదుచ్ఛిష్టాన్న భోజనః ప్రాప సర్పగిరిం రాజన్ దైవయోగేన కర్మణ తే రాజానస్తత్ర తీర్థే గత్వా కపిల సౌమ్యకే. వెంకట పర్వతానికి వెళ్ళాలని వారు అనుకున్నారు. అంతకు ముందు కపిల తీర్థానికి వెళ్ళారట. చాలా గొప్పమైన తీర్థం అది. కపిల తీర్థానికి వెళ్ళి స్నానం చేసి ఆ కపిల తీర్థంలో శ్రాద్ధం చేయడం ప్రారంభించారు. రాజులందరూ కూడా దూరం నుండి చూస్తూ ఉన్నాడు మాధవుడు. అరే, నేను కూడా చేయాలి కదా శ్రాద్ధం అనుకున్నాడు. ఎలా చేయాలి? శ్రాద్ధం చేయడానికి అన్నం లేదు, పిండం కట్టడానికి అన్నం లేదు, ఏ సదుపాయాలు లేవు, ఏ సాధనలు లేవు. ఆ సందర్భంలో చూడండి, చేయాలి అనే సంకల్పం నిజంగా చేసుకున్నప్పుడు, చేయాలి, ధర్మం చేయాలి అనే శుభ సంకల్పం చేసుకున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి అనే మార్గం కూడా మాకు దొరుకుతుంది. అందుకోసం శాస్త్రాలను చదవనవసరం లేదు. ఇప్పుడు తను చాలా ముందే శాస్త్రాలను చదివాడు. తన ఈ పరిస్థితిని గమనించాడు. ఇలాంటి పాప పరిస్థితిలో ఎలా నేను శ్రాద్ధం చేయాలి అనుకున్నాడు. అసలు ఏ విధమైన సందేహం తనలో కలగలేదు. అక్కడే ఉన్న మట్టిని తీసుకున్నాడట. 3 పిండాలను చేశాడు. తండ్రికి, తన తండ్రికి ఆ ఉద్దేశంతో, వారి ఉద్దేశంతో పిండాలను ఆ కపిల తీర్థంలో సమర్పించాడట. దూరం నుండి చూస్తూ ఉన్నాడు ఎలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారో అలాగే తను కూడా పిండ ప్రదానం చేశాడు. పిండ ప్రదానం చేసిన తరువాత రాజులందరూ కూడా
ఆ వెంకట పర్వతానికి ఎక్కాలి, ఆ కొండనెక్కాలి అని సిద్ధులై వెళుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కుతూ ఉన్నారు. చివరికి తన సందర్భం, ఆ మాధవుడు కొండనెక్కాలి. అలాంటి సందర్భంలో తన ఆ కొండను ముట్టాడట. తను ఆ కొండను ముట్టినంత మాత్రాన చూడండి, భూధర స్పర్శ మాత్రేణ తదఘం పర్యకంపత. ఆ భూధరాన్ని, ఆ పర్వతాన్ని స్పర్శించిన క్షణంలోనే ఆ మాధవునిలో ఏ పాపాలున్నాయో ఆ పాపాలన్నీ సంతప్తమయ్యాయట. ఆ పాపాలన్నీ వాంతి రూపంలో బయటికి వచ్చాయట. కక్కుకున్నాడు తను. కక్కుకుంటే ఆ వాంతి చాలా దుర్గంధభూయిష్టమైనదట. అందరూ ముక్కులను మూసుకుంటూ ఉన్నారు ఆ దౌర్గంధ్యాన్ని భరించలేక. తనలోని పాపమే ఇలా వాంతి రూపంలో బయటపడిన తరువాత ఆ పాపాన్ని సహించడం, ఆ దుర్వాంతిని సహించడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. ఇక్కడేదో విచిత్రమైన సంఘటన జరుగుతూ ఉందని దేవతలకు తెలిసిపోయింది. బ్రహ్మాది దేవతలు ఆకాశంలో నిలబడి ఉన్నారట. చూశారు మాధవుడు చేసిందేంటి. విచిత్రమైన పశ్చాత్తాపం తనలో కలుగుతూ ఉంది. పాపం చేశాడు నిజమే, కానీ నేను పాపం చేశాను అంటే పాపం తొలగిపోతుందా? లేదు కదా. సరే, పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం ఉండాలి కదా. పాపం చేసిన తరువాత ప్రాయశ్చిత్తాన్ని తను అనుష్ఠానం చేయాలి. అలాంటప్పుడే పాపాన్ని తొలగించుకోవడం. నాకు రోగం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, కోటి మంది ముందు చెప్పుకున్నా జ్వరం తగ్గుతుందా? లేదే. జ్వరం తగ్గాలంటే దానికి ఔషధోపచారం చేయాలి, ఔషధం తీసుకోవాలి. అలాగే పాపం అనేది ఒక రోగం లాంటిది. ఆ పాపం అనే రోగం నాకు అంటుకున్నప్పుడు ఔషధం తీసుకోవాలి. ఏంటా ఔషధం? పశ్చాత్తాపమే ఔషధం, ప్రాయశ్చిత్తమే నిజమైన ఔషధం, భగవంతుణ్ణి స్మరించడమే నిజమైన ఔషధం. భక్తి భావనతో ఈ కొండపైన కొండల రాయుడు భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుణ్ణి చూడ్డానికి నేను వెళుతూ ఉన్నాననే సద్భావనతో, శుభభావనతో, విచిత్రమైన భక్తితో ఆ కొండను స్పృశించినప్పుడు తన పాపాలన్నీ ఆ వాంతి రూపంతో బయటికి వచ్చాయట. దేవతలందరూ కూడా ఆశ్చర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏంటి, భగవంతుని నామ సంకీర్తనకు ఇలాంటి విచిత్రమైన సామర్థ్యమా? శ్రీమదాచార్యుల వారు కృష్ణామృత మహారణవంలో ఓ చక్కని మాటను చెప్పారు. నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్హరణే హరేహే తావత్ కర్తుం నశక్నోతి పాతకం పాతకీ జన. భగవంతుని నామ సంకీర్తనకు, భగవంతుని కాదండి మరి, భగవంతుని నామ సంకీర్తనకున్న సామర్థ్యం ఏంటి? పురాణంలోని వచనాన్ని శ్రీమదాచార్యుల వారు చాలా అద్భుతంగా ఉదాహరిస్తూ ఉన్నారు. నామ్నోస్తి యావతీ శక్తి. దీన్నే దాసవరణ్యుల వారు చాలా చక్కగా అనువాదం చేశారు. నీన్యాకో నిన్న హంగ్యాకో నిన్న నామద బలవొందిద్దరే సాకో. అంటే భగవంతుని నామమహిమను కనుగొన్న ఓ మహానుభావులైన దాసవరణ్యుల వారు అంటూ ఉన్నారు, నీ అవసరం నాకు లేదు అన్నారట దాసవరణ్యుల వారు. నీన్యాకో, నువ్వెందుకయ్యా నాకు, నీ అవసరం లేదు, నీతో పని లేదన్నారు దాసవరణ్యుల వారు. నీన్యాకో, నువ్వెందుకయ్యా, నీతో నాకు పని లేదు. నిన్న హంగ్యాకో, నీ సంకోచం నాకెందుకు, నీ బిడియం నాకెందుకు. అంటే భగవంతునిపైన భక్తి లేదనా? దాసవరణ్యులకు కాదు. వారంటూ ఉన్నారు, నిన్న నామద బలవందిద్దరే సాకో, నీ నామ బలం నాతో ఉంటే చాలు, ఈ లోకాన్నే గెలవగలిగే సామర్థ్యం నాకుంటుంది. చూడండి, భగవంతుని నామానికి ఉన్న సామర్థ్యాన్ని ఎంత అద్భుతంగా దాసవరణ్యుల వారు చెప్పారు. పురాణం శ్రీమదాచార్యుల వారు ఆ మాటని ఉట్టంకిస్తారు. నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్హరణే హరేహే. భగవంతుని నామానికి ఎన్ని పాపాలను దహించి వేసే సామర్థ్యం ఉందో అన్ని పాపాలను ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి కూడా చేయడం సాధ్యం కాదు. తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ జన. పాతకీ జనులు కూడా అలాంటి పాపాలను చెయ్యలేరు. అలాంటి విచిత్రమైన సామర్థ్యం భగవంతునికి ఉంది. ఎందుకని పరిహారం చేయడం లేదు భగవంతుడు అంటే వారి
ప్రాయశ్చిత్తం వారి వారి పశ్చాత్తాపానికి అనుగుణంగా భగవంతుడు నామ సంకీర్తనతో వారి పాపాలను పరిహరిస్తాడు, దహించేస్తాడు. ప్రస్తుతం ఆ ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాధవుడు ఎన్ని పాపాలను తను చేయలేదు. మాధవుని కథ వింటూ ఉంటే చక్కగా అజామిలుడు గుర్తుకొస్తాడు. అన్ని పాపాలను తను చేసినా భగవంతుని నామస్మరణ చేశాడు, కొండలరాయుడిని స్తుతించాడు, వెంకటేశ్వర శ్రీనివాస సంరక్షించవయ్యా అని ఎలుగెత్తి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఇక అలా భక్తితో తను ప్రార్థన చేసిన తరువాత భగవంతుడు మిన్నకుండిపోతాడా? లేదే. క్షణంలోనే వాంతి రూపంలో తన పాపాలన్నీ బయటపడ్డాయట. ఇలాంటి వింతను చూసి బ్రహ్మాది దేవతలు ఆ మాధవుని పైన పూల వృష్టిని, పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారట. అంటే తనలోని భక్తిని గమనించి, తను చేసిన పాపాన్ని గమనించి కాదు. తను పాపం చేశాడని ఆ పాపానికి ప్రోత్సాహం చేయడానికి పుష్పవృష్టి కాదది. అన్ని పాపాలు చేసినా ఎలాగని తన ఇలాంటి పాపాలను, ఎన్ని పాపాలను తొలగించుకుంటాడు అని అందరూ చూస్తూ ఉంటే భగవంతుని నామస్మరణతో చేసిన పాపాలన్నిటినీ తొలగించుకున్నాడే. 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాల వరకు నిరంతరం గోమాంస భక్షణం చేస్తూ, సురాపానం చేస్తూ, పరస్త్రీ సంపర్కం చేస్తూ, మహాపాతక ఉపపాతక పాతకాలనేవి ఏవైతే ఉన్నాయో భాగవత ఏకాదశ స్కంధంలో మీరు విన్నారు కదా, అలాంటి పాతకాలన్నీ చేసినా కూడా అలాంటి మహానుభావునికి ముక్తి కలిగింది పాపం నుండి. ఎలా? శ్రద్ధతో, భక్తితో. హరి నారాయణ కృష్ణ అచ్యుత అనంత వెంకటేశ శ్రీనివాస ఏడుకొండలవాడ గోవింద గోవింద అని తను భగవంతుణ్ణి ప్రార్థించిన క్షణంలోనే ఆ పాపాలన్నీ బయటికి వచ్చాయట. దేవతలు కూడా పుష్పవృష్టిని చేశారు. తనకే ఆశ్చర్యం కలిగింది మాధవునికి. భగవంతుని ఆ కరుణను అనుభవిస్తూ ఉన్నాడు కదా, కళ్ళ వెంబడి నీళ్ళొస్తూ ఉన్నాయట. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ నేను ఆలోచించాడట. ఎన్ని పాపాలు చేశాను, అయినా నేనేదో నాకు తగిన భక్తితో భగవంతుణ్ణి పిలిస్తే ఇంతగా భగవంతుడు ఆదుకుంటాడా? అదమరిచి పాపాలు చేసిన నన్ను ఆదుకునే స్వభావం, ఆదుకునేంత కరుణ ఆ భగవంతునికి ఉంది కదా. దాన్ని నెమరు వేసుకుంటూ, దాన్ని స్మరించుకుంటూ, ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడలేదు మాధవుడు, కానీ భగవంతుని కరుణను ప్రత్యక్షంగా చూశాడు. మేము కూడా భగవంతుని కరుణను అలా ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం, కానీ మాకు భగవంతుని పైన విశ్వాసం లేదు. ఇలాంటి పెద్ద రోగం ప్రపంచాన్ని వ్యాపించింది. కానీ ఇప్పుడు మేము సుఖంగా ఉన్నాం కదా, భగవంతుని కరుణని మనం భావించాలి కదా. అలా భగవంతుని కరుణ అని తను భావించాడు. భావించి చాలా సంతోషంతో, చాలా ఆనందంతో దృష్ట్వా పితామహ శ్రీమాన్ విమానాదవరుహ్య సహ, స్వయంగా బ్రహ్మదేవుల వారు తమ విమానం నుండి దిగి, హంస విమానం నుండి దిగి ఆ మాధవుని దగ్గరికి వచ్చారట. చూడండి బ్రహ్మదేవుల వారి కరుణ. బ్రహ్మదేవుల వారు జీవరాశులతో ఎలా వ్యవహరిస్తారు. తను పాపం చేశాడు, దూరంగా ఉండాలి కదా బ్రహ్మదేవుడు, కానీ దూరంగా లేడు, దరికి వెళ్ళాడు. ఎందుకని? ఆ పాపాన్ని తొలగించుకున్నాడు కదా. మాకు మాధవునికి వ్యత్యాసం ఏంటంటే అలాంటి పనులను మేము చేయలేదు కదా. నాకన్నా పెద్ద పాపిష్ఠియా మాధవుడు అని మనం అనుకుంటాం. కానీ తను ఎంత పెద్ద నేరాలను చేసినా ఆ నేరాలను అధిగమించే సామర్థ్యం తనకుంది. అలాంటి పాపాలను తొలగించుకునే సామర్థ్యం, అలాంటి భక్తి, అలాంటి ధైర్యం, అలాంటి బలం తనకుంది. మనకు పాపం చేయడానికి బలం ఉందే తప్ప ఆ పాపాన్ని పరిహరించుకునే బలం మాకుందా? పాపాన్ని పరిహరించుకునే బలం మాకు లేదు. కనుక ఎన్ని జన్మలు గడిచినా మనం మాధవుని లాంటి యోగ్యతను కూడా మనం పొందలేం. అలాంటి మహాభగవద్భక్తుడు మాధవుడు. చివరికి ఆ బ్రహ్మదేవుల వారు తన దగ్గరికి వచ్చి,
కృపయోద్ధృతవానేవం కృపాలు ద్విజపుంగవం గత పాప్మానం యథా హరిమజామిలం. అజామిలుణ్ణి భగవంతుడు ఎలా ఉద్ధరించాడో అలాగే బ్రహ్మదేవుల వారు తనను ఉద్ధరిస్తూ ఉన్నారట. హరిరజామిలం కృపయోద్ధృతవాన్ ఏవం కృపాలుర్ద్విజపుంగవం ఇతి సంచింతయంస్తస్య నికటం ప్రాపసాదరం. భగవంతుడు ఎలా అజామిలుణ్ణి సంరక్షించాడో, అజామిలుణ్ణి ఉద్ధరించాడో అలాగే ఆ మాధవుడు, ఆ భగవంతుడు శ్రీనివాసుడు వెంకటరాయుడు ఈ మాధవుణ్ణి కూడా ఉద్ధరించాడు. అజామిలుణ్ణి ఉద్ధరించినట్లు మాధవుణ్ణి ఉద్ధరించాడని బ్రహ్మదేవుల వారు తన దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారట. జిఘ్రంశ్చ తచ్చిర శ్రీమాన్ బ్రహ్మావాణీమతాబ్రవీత్. తన దగ్గరికి వెళ్ళి తను సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉన్నప్పుడు, చేసిన తరువాత తన తలను ఆఘ్రాణిస్తూ, అదో ప్రేమకు సంకేతం, తన తలను ఆఘ్రాణన చేస్తూ, అంటే అన్ని రోజుల వరకు ఆ దేహంలో ఏ దౌర్గంధ్యం ఉందో ఆ దౌర్గంధ్యం వెంకటాచల పర్వతాన్ని స్పృశించిన క్షణంలోనే ఆ దౌర్గంధ్యం దూరమయ్యింది. తనలో విచిత్రమైన సౌగంధ్యం తనలో ప్రవేశించింది. బ్రహ్మదేవుల వారు తన తలను ఆఘ్రాణన చేసి తన చెంత ఉన్న తన భార్య అయిన వాణీదేవికి, సరస్వతీదేవితో చెబుతూ ఉన్నారట. భోభో మాధవ విప్రేంద్ర గతపాపోసి కేవలం. మాధవ, నీలో ఇంతవరకు పాపాలను చేసావు నువ్వు, కానీ ఈ క్షణంలో నీలో పాపాలు లేవు. స్వామి తీర్థానికి నువ్వు వెళ్ళు, అక్కడ స్నానం చేయాలి. వరాహ వదనుడు భగవంతుడు తనను నమస్కరించి నువ్వు ఈ దేహాన్ని పరిత్యజించాలి. ఆ తరువాత ఇక ముందు నువ్వు ఆకాశరాజుగా జనిస్తావు. పాండవుల దౌహిత్ర కులంలో, చూడండి ఎంత పెద్ద కులంలో తను జనించాడో. మాధవుడు భగవంతుణ్ణి చివరికి శ్రద్ధతో భక్తితో ప్రార్థించినందుకు ఎన్ని పాపాలు చేసినా చివరికి తనకు ఓ మంచి కులములో జనించేంత సౌభాగ్యం తనకు కలిగింది. బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు, పాండవుల దౌహిత్ర కులంలో నువ్వు జనిస్తావు, సుధర్ముని కొడుకుగా జనిస్తావు. ఆకాశ రాజా, ఆకాశ అనే పేరుతో నువ్వు జనిస్తావు. నారాయణపురంలో తోండ దేశానికి అధిపతివై ఈ ప్రపంచాన్ని సుఖంగా పరిపాలిస్తావు. నీకు కూతురిగా లక్ష్మీదేవి ఒక అంశతో నీలో జనిస్తుంది. సాక్షాత్ జగన్మాత, జామాతాచ జగత్పతి, స్వయానా భగవంతుడు నీకు అల్లుడవుతాడు. ఇలాంటి ఉత్తమమైన సౌభాగ్యం, ఉత్తమమైన భవిష్యం నీకుంది అని చెప్పి ఆ సందర్భంలో తదా నామచకారాద్రేహే వెంకటాచల ఇత్యపి, ఆ సందర్భంలో ఆ పర్వతానికి వెంకటాచల అనే పేరును బ్రహ్మదేవుల వారు పెట్టారట. సర్వపాపాని వేం ప్రాహు. ఎందుకని వెంకటాచల అనే పేరు? వేం అంటే సర్వపాపాలు అని అర్థం. ఏదో ఒక పాపం కాదు, వేం అంటే అన్నీ పాపాలు అని అర్థం. కటహ అంటే తద్దాహ, వాటిని దహించి వేయడం అని అర్థం. కట అనేది ఓ క్రియాపదం, అదే ఆంగ్లంలో కట్ అని అయ్యింది. పాపాన్ని కట్ చేస్తుంది. వేం అంటే సర్వపాపాలను కట్ చేస్తుంది, నాశనం చేస్తుంది, దహించేస్తుంది. కనుక ఆ పర్వతానికి వెంకట అనే పేరు అప్పటి నుంచి ప్రారంభమయ్యింది. అలా ఆ పేరుతో విఖ్యాతమయ్యింది. ప్రభాతకాలే రాజేంద్ర యః కీర్తరతి భూధరం తస్య పుణ్యఫలం వక్షే శృణురాజన్ యథాస్థితం. ఉదయం లేచిన తరువాత ఈ పర్వతాన్ని ఎవరైతే స్మరించుకుంటారో, వెంకటాచలం అని స్మరిస్తూ ఎవరైతే మేలుకుంటారో వారికి కలిగే ఫలం ఎలాంటిదో ఆ ఫలాన్ని చెబుతానని శతానందుల వారంటూ ఉన్నారు. ఫలం భవేద్రవం గంగా సేతుయాత్ర సహస్రజం. 1000 సార్లు గంగాయాత్ర, సేతుయాత్ర చేస్తే ఎలాంటి ఫలం తనకు కలుగుతుందో, ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ఆ పర్వతాన్ని స్మరించినంత మాత్రాన అలాంటి ఫలం కలుగుతుంది. కనుక ప్రతిరోజు ఉదయం ఆ పర్వతాన్ని స్మరించుకోవాలి. ఇతిహాసమిమం ప్రోక్తం గౌతమేన మమోదితం పుణ్యం పరమ కళ్యాణం శ్రవణాత్ భద్రదాయకం. గౌతములు మా తండ్రి ఈ అద్భుతమైన గాథను నాకు ఉపదేశించారు. ఇలాంటి ఈ గాథను రాజా నీకు చెప్పాను. శ్రవణాత్ భద్రదాయకం. ఇలాంటి కథను ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి భద్రం, వారికి మంగళం కలుగుతుంది. ఈ విషయంలో సర్వథా సందేహం లేదనే విషయాన్ని చాలా అద్భుతంగా ఈ అధ్యాయం మనకు చెబుతూ ఉంది.
ఇలాంటి వెంకట పర్వతాన్ని మనం స్మరించుకుంటూ వెంకటాచలం వెంకటాచలం వెంకటాచల 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 అని ఆ పర్వతాన్ని స్మరించుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.